స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జోసెఫ్ గారు ఎన్ని సంఘాలు కట్టారు? ఈ సంఘాలు కట్టారు. సంఘస్థులందరూ వచ్చారా? అందరూ ఆయన కష్టార్జితంతో పెట్టిన సంఘాలే. దేవుడు చెప్పితే ఆయన చేసిన ప్రతి వాక్యం, ప్రతి పనులు ఆయన జరిగించారు. ఆయన చెబుతూ ఆయన చేయటం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం కదా. మరి జ్ఞాపకం చేసుకుంటారు ఆయన్ని. ఆయన శక్తితో, దేవుడిచ్చిన శక్తితో ఆయన రమారమి 20 సంవత్సరాలు ఆయన ఈ భూలోకంలో ఆయన సేవ చేసి ముగించారు కొద్ది సమయంలోనే. ఆయన ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆసక్తి, నా పిల్లలు, నా విశ్వాసులు, నా సేవకులు, నా సంఘాలు అని నేను ఎప్పుడు చెప్తూ కన్నీరు కాల్చేవారు. నాది ఏముంది, నా ప్రభు ఇచ్చాడు, నేను చేస్తున్నాను, ఇదిగో నా పిల్లలను అప్పగించాడు నాకు అని ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ధన్యులు వేరు. ఈ రోజు ఆ రోజు కాదు, ఎన్నడూ ధన్యులే. ఆమేన్, ఆమేన్. ఈ క్యాలెండర్ విడుదల చేస్తుండగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవమంగళ దేవుడా, నీకు కోట్లాది స్తోత్రాలయ్యా. 2024 సంవత్సరం గతించిపోయింది. 2025 సంవత్సరం మమ్మల్ని ప్రవేశపెట్టావయ్యా. ఎంతైనా నమ్మకస్తులు ప్రభు, ఎంతైనా ధన్యులు ప్రభు. మా మీద కృపొచ్చి మరొక సంవత్సరం ఒక మైలురాయి దాటించినందుకు నీకు కోట్లాది స్తోత్రాలయ్యా. అద్భుతాలు చేయండి ప్రభు. ఇదిగో నీ వాక్కు చేత ఈ క్యాలెండర్ని ప్రింట్ చేయించావు. ఇదిగో ఏ గృహములకు వెళ్తుందో ఈ క్యాలెండర్ అద్భుతాలు, మహత్తరమైన కార్యాలు జరిగించండి. ఏ రోజు వాగ్దానం ఆ రోజు చదువుకుంటూ దాని చేతి నుంచి ఎవరైతే ప్రార్థిస్తారో ఆ వాగ్దానం పొందుకుంటారని లేఖనాలు చెప్తున్నాయి. అద్భుతాలు చేయమని, మహత్తరమైన కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఆయన కృప ఎల్లప్పుడూ ముందుగా